సాయి కొర్రపాటి రాజమౌళి తీసిన ఈగ సినిమాతో వెలుగులోకి వచ్చిన పేరు. తర్వాత రాజమౌళి సాయి కలిసి అందాల రాక్షసి సినిమా నిర్మించారు. ఈ సినిమా తర్వాత లెజెండ్ సినిమాకి కూడా ఓ నిర్మాతగా వ్యవహరించారు సాయి. దీని తర్వాత తుంగభద్ర, ఊహలు గుసగుసలాడే, రాజా చేయి వేస్తే, మనమంతా, జో అచ్యుతానంద చిత్రాలు నిర్మించారు. ఇందులో ఏ సినిమాకి పెద్దగా డబ్బులు రాలేదు. మరి ఇలాంటి నేపథ్యంలో నిన్న కొర్రపాటి ఆఫీస్ పై ఐటీ దాడులు జరగడం ఫిలిం నగర్ చర్చనీయాంశమైంది. ఈ వ్యవహారంపై ఇండస్ట్రీలో ఇన్సైడ్ టాక్ ఏమిటంటే, సాయి కొర్రపాటి ఇండస్ట్రీలోని ఓ బడా దర్శకుడికి బినామీ అట. ఆ దర్శకుడి పేరు రాజమౌళి. సాయి పేరు రాజమౌళి ఊరు అన్నట్లు ఆయన సినిమాలు ఉంటాయట. సాయిని వెనుక నుంచి నడిపించేది రాజమౌళినేనట. అందుకే సాయి కొర్రపాటి ప్రతి సినిమా వెనుక రాజమౌళి ఉంటున్నారు. బాగా గమనిస్తే ఊహలు గుసగుసలాడే నుండి మొన్న వచ్చిన జో అచ్యుతానంద వరకు సాయి నిర్మించిన సినిమాలకు స్పెషల్ కేర్ తీసుకుని మరీ పబ్లిసిటీలో భాగమయ్యారు రాజమౌళి. అలాగే రాజమౌళి భారీగా తీసిన బాహుబలిలో కూడా సాయి కొర్రపాటి ఆర్థిక లావాదేవీల్లో భాగమవ్వడం కూడా దీనికి నిదర్శనమని ఫిలిం నగర్ వాసులు చెవులు కొరుక్కుంటున్నారు. ఈ వ్యవహారంలో పక్కా సమాచారం అందుకున్న ఐటీ అధికారులు దాడి జరిపి ఉండవచ్చునని భావిస్తున్నారు. మరి ఈ దాడుల్లో వారికి ఎలాంటి వివరాలు లభ్యమయ్యాయో తెలియాల్సి ఉంది. ప్రపంచంలో ప్రతి ప్రేమ కథ మధురంగా ఉంటుంది. మనది మనకు మరీ అద్భుతంగా ఉంటుంది. నా ఫీలింగ్స్ ఎక్స్ప్రెషన్స్ అన్ని పేపర్ మీద రాసి తనకి ఇస్తాను రా. అవసరమా రా ఇదంతా? ఇన్ఫాచ్యువేషన్ రా. రే, అమ్మాయిని చూసిన వెంటనే అలా